సో ప్రీవియస్ వీడియోలో ఈ క్వశ్చన్కి సంబంధించి లాజిక్ అనేది అర్థం చేసుకున్నాం. ఈ క్వశ్చన్కి కోడ్ ఎట్లా రాస్తాం అనేది చూద్దాం. సో క్వశ్చన్లో మనకి ఏం కనిపించింది? స్మాలెస్ట్ అని కనిపించింది, లేకపోతే లార్జెస్ట్ కనిపించిన, మ్యాక్సిమం, మినిమం. సో ఇట్లాంటి వర్డ్స్ కనిపిస్తే ఖచ్చితంగా బైనరీ సెర్చ్ అనేది యూజ్ చేయాలి. సో ప్రీవియస్గా మనకు వచ్చిన అవుట్పుట్ ఇది. సో బైనరీ సెర్చ్ అనేది ఎట్లా అప్లై చేస్తామంటే ఎల్ అనేది స్టార్టింగ్ పొజిషన్లోని, ఆర్ అనేది లాస్ట్ పొజిషన్లోని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు వైల్ లూప్ అనేది రాస్తాం. సో ఇనిషియల్గా ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాసుకున్నా, ఏంటంటే ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ అనేసి. ఈజ్ పాసిబుల్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే ఏదో ట్రూ అయినా రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అయినా రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ట్రూ రిటర్న్ చేస్తే ఏం పంపించాలి? ఆర్ అనేది మిడ్ -1కి తీసుకురావాలి. ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేస్తే ఎల్ అనేది మిడ్ +1కి రిటర్న్ చేయాలి. సో లాస్ట్లో ఏం రిటర్న్ చేస్తాం? ఎల్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తాం. సో ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ ఎట్లా రాస్తామంటే, సో ప్రతి ఎలిమెంట్తోని ఆ వాల్యూ అనేది మిడ్ వాల్యూ అనేది డివైడ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే ఏరే అండ్ థ్రెషోల్డ్ అండ్ మిడ్ వాల్యూ అనేది ఇక్కడికి పాస్ చేసా. సో ఏరే మొత్తాన్ని ట్రావర్స్ చేయాలి. సో వాల్యూలోని ప్రతి ఎలిమెంట్ని స్టోర్ చేసుకున్నా. ఎవ్రీ టైంని వాల్యూతోని కే వాల్యూతోని డివైడ్ చేస్తున్నాను. సో ఈ కండిషన్ ఎందుకు రాశానంటే సీల్ వాల్యూ కోసం. ఈదర్ సీల్ ఫంక్షన్ అయినా మీరు రాయొచ్చు. సో సపోజ్ 1/2 ఉందనుకో, సంథింగ్ 0.0 సంథింగ్ వస్తుంది. సో 0 అనేది నాట్ ఈక్వల్ కాబట్టి టెంప్ అనేది ప్లస్ చేస్తున్నాను, అంటే 1 అవుతుంది. ఏదైనా మీరు సీల్ వాల్యూ అనేది రాయొచ్చు. సో వాల్యూ వచ్చాక ఏం చేస్తున్నా? ఈ థ్రెషోల్డ్ నుంచి డిక్రీజ్ చేస్తున్నాను. సో ఒకవేళ థ్రెషోల్డ్ అనేది 0 కన్నా తక్కువ అయిపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలి, లేకపోతే ట్రూ అనేది రిటర్న్ చేయాలి. సో ఈ కండిషన్లోని థ్రెషోల్డ్ కన్నా 0 అవ్వదు, ఇవన్నీ అవ్వవు. సో ఇవన్నీ ఫాల్స్ రిటర్న్ చేస్తాయి, ఇవన్నీ ట్రూ రిటర్న్ చేస్తాయి. ఫైనల్గా ఎల్ వాల్యూ అనేసి రిటర్న్ చేస్తున్నాం.